బ్రేకింగ్ న్యూస్. చంద్రుడిని చుట్టేసిన ఆర్టెమిస్ 2 తిరిగి విజయవంతంగా భూమికి చేరుకుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5:38 క్యాప్సూల్ ద్వారా అయితే వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఇక ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా లక్షలాది మంది కూడా వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు. కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్ డియాగో తీరంలో వ్యోమగాముల యొక్క ఓరియన్ క్యాప్సూల్ ల్యాండ్ అయింది. దీంతో 10 రోజుల యాత్ర విజయవంతంగా పూర్తయిపోయింది. అయితే క్యాప్సూల్ భూమి వాతావరణంలోకి గంటకు 24,000 మైళ్ళ వేగంతో ప్రవేశించినప్పుడు విపరీతమైనటువంటి వేడిని దాని యొక్క హీట్ సీల్ సమర్థవంతంగా తట్టుకుంది. మేము నలుగురం సేఫ్ అని ఆర్టెమిస్ 2 కమాండర్ వైజ్మ్యాన్ ప్రకటించడంతో నాసా మిషన్ కంట్రోల్ సెంటర్లో అయితే హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. వ్యోమగాములకు వైద్య పరీక్షలు నిర్వహించాక హ్యూస్టన్కు అయితే తరలించనున్నారు. అక్కడ కొన్ని రోజులు వాళ్ళనైతే పరిశీలనలో ఉంచుతారు. అయితే భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించినటువంటి మానవ సహిత అంతరిక్ష యాత్రగా అయితే ఆర్టెమిస్ 2 రికార్డు సృష్టించిందని చెప్పుకోవాలి. అంతేకాకుండా 21వ శతాబ్దంలో చంద్రుడిపైకి జరిపినటువంటి తొలి మానవ సహిత యాత్ర కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా 4 వ్యోమగాములు అయితే చంద్రుడిపైకి అంటే చంద్రుడి చుట్టూ అయితే ప్రయాణించారు. ఇక కమాండర్ రీడ్ వైజ్మ్యాన్, ఇక విక్టర్ గ్లోవర్, ఇక క్రిస్టినా కోచ్, జెరెమీ హన్సెన్ చంద్రుడి యొక్క ఫార్ సైడ్ అయితే దగ్గరగా పరిశీలించడమే కాకుండా కూడా చంద్రుడిపైన సూర్యగ్రహణాన్ని కూడా వాళ్ళు గమనించారు. అయితే సుమారుగా 54 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడిని లక్ష్యంగా చేసుకుని నాసా జరిపినటువంటి ఈ యాత్రలో అపోలో మిషన్ల కంటే కూడా ఎక్కువ దూరాన్ని చేరుకొని కొత్త రికార్డును సృష్టించారు. ఆర్టెమిస్ 2 ప్రయోగం విజయవంతం కావడంతో ఆర్టెమిస్ 3 మిషన్కు కూడా ప్రయత్నాలు త్వరలోనే మొదలు పెట్టనుంది నాసా. ఇక తదుపరి ప్రయోగాల్లో కూడా మానవులను చంద్రుడిపైన దించేందుకు ఇక అక్కడ శాశ్వతమైనటువంటి స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆర్టెమిస్ 2 విజయవంతం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్రూత్ సోషల్ మీడియా వేదికగా సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. మొత్తం ప్రయాణం అద్భుతంగా సాగింది. ల్యాండింగ్ పరిపూర్ణంగా జరిగింది. త్వరలో మీ అందరినీ కూడా వైట్ హౌస్లో కలుసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నా. మన తదుపరి అడుగు అంగారక గ్రహం అని ట్రంప్ రాసుకొచ్చారు.